నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రామ్జాల చెరువులను పరిశీలించడం జరిగింది. గత కొన్ని నెలల క్రితం మున్సిపల్ అధికారులు చెరువును శుభ్రపరిచారు. అయినప్పటికీ కొంతమంది ప్రజలు చెరువులో పశువులను వదలడం, చెత్తా చెదారం వ్యర్థాలను వేయడం, మరలా పిచ్చి మొక్కలు నిండుకొని పోయిందని చెరువులను శుభ్రపరచాలని, అదేవిధంగా అక్కడ బోర్డును కూడా ఏర్పాట్లు చేయాలని ఆదోని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం అనుకూలంగా స్పందించి క్లీన్ చేపిస్తాను అనే మాట చెప్పారు. ఆ మున్సిపల్ కమిషనర్ గారికి నేను కోరుకునేది ఒకటే, అక్కడ ఒక బోర్డు పెట్టించి ఇక్కడ చెత్త వేయరాదు, చెత్త వేస్తే జరిమానా విధించబడదు అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక బోర్డు పెడితే బాగుంటుందని నా విన్నపం. మీ పేరు? సురేష్ కుమార్, మానవ హక్కుల సంఘం పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఆదోని పట్టణ ప్రజలకి ఒకటి విన్నపము. ఈరోజు రామ్జల చెరువు అనేటువంటిది మేము మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పోయిన సంవత్సరము మరి మున్సిపాలిటీ అధికారులు చెరువు అంతా కూడా చెరువులో చెత్త చెదారాన్ని తొలగించి సుమారుగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ కూడా మనకి కొంతమంది ప్రజలు ఈ చెరువులో ఈ మొత్తం వ్యర్థాలు పాడేస్తున్నారు. టెంకాయలు, ఫోటోలంట, పూలంట, ఏంటేంటో తీసుకొచ్చి పాడేస్తున్నారు. సో ఈ చెరువు అనేటువంటిది మనకు ఒక చారిత్రాత్మకమైనటువంటిది చెరువు. ఆదోనికి రామ్జల అంటే ఒక తలమానికం. ఆదోనికి తాగడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెరువు తాగడానికి నీటికి ఉపయోగపడినటువంటి సందర్భాలు కూడా చూసాము. అందుకు పోయిన సంవత్సరం మరి నీళ్లు కలుషితమైన చెప్పేసి మరి ఇవి తాగడానికి ఉపయోగపడవని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు మొత్తం కూడా నీటిని బయటికి తరలించి మళ్ళీ కొత్తగా నీళ్లు పంపు చేసినారు. మళ్ళీ మొదటికే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దయచేసి పట్టణ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాము, ఎవ్వరు కూడా దీంట్లో మరి చెత్తా చెదారం అనేటువంటిది వేయకుండా ఉండి మన రామ్జల చెరువును మరి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ తాగినటువంటి కొంతమంది బాటిల్స్ కూడా చెరువులో పాడేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూసాము. సో మద్యం సేవించి బాటిల్స్ పాడేయడము, తర్వాత కొంతమంది చెత్త చెదారం ఏదేదో పడేస్తున్నారు. ఈ విషయంపై మరి ఈరోజు కమిషనర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సార్ కూడా మరి స్పందించి నేను వెంటనే వాటిని పూర్తిగా తొలగిస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ఎవ్వరు కూడా మరీ పట్టణ ప్రజల్ని కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవ్వరు కూడా దయచేసి చెరువుని మరి కలుషితం చేయవద్దని చెప్పేసి కోరుతున్నాము. నా పేరు శంకరు, మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా కార్యదర్శి.